హీరో నాగ చైతన్య సమాంత ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఏం మాయ చేసేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా నుంచి వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే చైతు సమాంత జాతకాలలో ఉన్న దోషాల దృష్ట్యా వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు తెలిపారు. సహజ సిద్ధంగా చైతన్య తండ్రి కాలేడని, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా తండ్రి అయ్యే విషయం చెప్పలేమని అన్నారు. అంతేకాదు, సమాంత చైతూని చేసుకోవడం చైతూకే కలిసొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సమాంతకు కుజదోషం, చైతూకి కాలసర్పదోషం ఉందని తెలిపారు. వీరిద్దరి జాతకం దృష్ట్యా వీరికి పెళ్లైతే సంసారిక సుఖం ఉండదని వెల్లడించారు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పెళ్లి తర్వాత సమాంత సినిమాలకు దూరమవుతుందని, ఇండస్ట్రీలో పేరు లేకుండా పోతుందని తెలిపాడు. అసలు వీరిద్దరి కాంబినేషన్ అసలు వర్కౌట్ కాదని తేల్చి చెప్పాడు. పెళ్లైన త్వరలో వీరు విడిపోవడం, గొడవలు, కుటుంబ సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెట్టింట్లో ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన వీడియో హల్చల్ చేస్తోంది. చైతు సమాంత గురించి చేదు వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో సమాంత మతం మార్చుకుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య తనకు మతాలతో సంబంధం లేదని, మనుషులనే చూస్తానంటూ చెప్పాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.